లేదు అని దేవుడు చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, పో అంటున్నావు, ఇంట్లో పోవడానికి చుట్టూ కంచె వేసావుగా, చుట్టూ కంచేసావు, నన్ను పొమ్మంటున్నావు, నువ్వు కంచె తీస్తేనే నేను లోపలికి వెళ్తా అన్నాడు. కంచె దాటుకొని కూడా రాముడు ఒకటే బిల్డప్ ఎత్తుంటాడు వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చెప్పి నవ్వించడానికి కాదు, అసలు కంచె వేయాలంటే ప్రతిరోజు వేకునే లేచి నువ్వు బలులు అర్పించుదువుగాక. 9ంటికి లేచుటకును ఏ యాజకులంట? మీరు బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో కూడా యాజకులు ఉన్నారు, కొత్త నిబంధనలో యాజకులు ఉన్నారు. పాత నిబంధనలో ప్రధాన యాజకులు ఉన్నారు. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళారు. ఆవరణంలో అందరూ వస్తారు, పరిశుద్ధ స్థలంలోకి యాజకులు వస్తారు, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే వస్తాడు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తాడు. ఆ వచ్చేటప్పుడు కూడా నిలువు టంగి వేసుకుంటాడు, ఒక నల్ల తాడు కట్టుకుంటాడు, లోపలికి వెళ్ళేటప్పుడు తాడు వదిలేసుకుంటూ పోతాడు. ఎందుకు అంటే అయ్యగారు మంచోడు అయితే దేవుడికి స్తోత్రం, మళ్ళీ ఆయనే వస్తాడు, దేవుడికి స్తోత్రం కలిగి ఉంటాడు. ఒకవేళ కాకపోతే ఇక రాడు. ఆయన రాకపోతే మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళే ఛాన్స్. అందుకే తాడు. మనం ఇప్పుడు చచ్చిపోయే ప్రసక్తి లేదు కనుక మనకు అవసరం లేదు తాడు. స్తోత్రం చెప్పండి.